ఆస్ట్రేలియాపై భారత బ్యాటర్స్ తిరగబడ్డారు. పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా చేజారిపోతున్న మ్యాచ్ను భారత్ కాపాడుకుంది. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరియు ఆల్రౌండర్ జడేజా ఆస్ట్రేలియా బౌలర్ను బెంబెలెత్తిస్తే చివరిలో ఆకాష్ దీప్ ఆసీస్కు కొరకరాని కోయిలా మారాడు. వర్షం వల్ల అనేక విరామాలతో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో ఓవర్నైట్ స్కోరు 405-7తో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ మరో 40 పరుగులు మాత్రం జోడించి మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా 6 వికెట్లు పడగొట్టి భారత్ను భారీ ప్రమాదం నుంచి తప్పించాడు. కఠినమైన బ్రిస్బేన్ పిచ్పై మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత బ్యాటర్లను ఆసీస్ బౌలర్లు కంగారు పెట్టారు. పిచ్చి పరిస్థితులను ఉపయోగించుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ మరియు రిషబ్ పంత్లను తక్కువ స్కోర్కే పెవలం చేర్చినప్పటికీ కేఎల్ రాహుల్ 33 పరుగులతో క్రీజులో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓవర్నైట్ స్కోరు 51-4తో నాలుగో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ త్వరగానే కోల్పోయినప్పటికీ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరియు కేఎల్ రాహుల్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఆస్ట్రేలియా బౌలర్ను విసిగించిన ఈ జోడీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 139 బంతుల్లో 8 ఫోర్లతో 84 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ 6వ వికెట్లో వెనుతిరిగాడు. గత 2 మ్యాచ్ల్లో భారత్ను రక్షించిన నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులు చేసి పెవలిన్ చేరాడు. ఆ తర్వాత 123 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్తో 77 పరుగులు చేసిన రవీంద్ర జడేజా జట్టు స్కోరు 213 పరుగుల వద్ద 9వ వికెట్లో వెనుతిరగడంతో భారత్ ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే 246 పరుగులు చేయవలసిన భారత చేతిలో 1 వికెట్ మాత్రమే ఉంది. ఇంకా 33 పరుగులు చేయాల్సిన వేళ టైలెండర్స్ ఆకాష్ దీప్ మరియు జాస్ప్రీత్ బుమ్రా సంచలనం సృష్టించారు. ఇద్దరు వికెట్లను కాపాడుకుంటూనే జట్టు స్కోరుకు ఒక్కొక్క పరుగును జత చేసి అసాధారణంగా పోరాడి మ్యాచ్ను చేదారకుండా కాపాడుకున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేయగలిగింది. టైలెండర్స్ ఆకాష్ దీప్ 27 పరుగులు మరియు బుమ్రా 10 పరుగులు చేసి అజేయంగా క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు ప్యాట్ కమిన్స్ 4 వికెట్లు మరియు స్టార్క్ 3 వికెట్లు పడగొట్టి రాణించారు. ఫాలో ఆన్ నుంచి తప్పించుకొని 193 పరుగుల వెనుకంజలో ఉన్న భారత్ను కాపాడటంలో వర్షం కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఘోరంగా ఓడుతుందనుకున్న భారత్ ఈ మ్యాచ్ను డ్రా దిశగా తీసుకెళ్తుంది. భారత్ కనుక 5వ రోజు వర్షం వల్ల తడిసి ముద్దవుతున్న పిచ్చి పరిస్థితులను సరిగా ఉపయోగించుకుంటే విజయం కూడా కష్టమే కాకపోవచ్చు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.